ఏ లిటిల్ థింగ్ కాల్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ 10. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్టింగ్లోనే క్షియా మ్యాన్ హోల్ డిజైన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫైన్ ఆర్ట్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి అది తప్పకుండా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ తన డిజైన్ మాత్రం సెలెక్ట్ చేయరు. అప్పుడు క్షియా, అరే అసలు నా డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడుగుతుంది. దానికి లియాంగ్, నువ్వు వేసిన డిజైన్లో క్రియేటివిటీ లేదు అంటాడు. అని తన డ్రాయింగ్ని చూపిస్తాడు. అందులో క్షియా డోరేమాన్ డ్రాయింగ్ని వేసి ఉంటుంది. అది చూడగానే క్షియా మళ్ళీ సాడ్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ రేడియో బూత్లో ఏషియన్ కావాలనే కొన్ని కేబుల్స్ లాగేస్తుంది. అలా మళ్ళీ ఆ కేబుల్స్ని సరిచేయడానికి కైతుని అక్కడికి పిలుస్తుంది. అలా కైతు కూడా అక్కడికి వచ్చి ఆ కేబుల్స్ని ఫిక్స్ చేస్తాడు. అప్పుడు ఏషియన్, అలా బయటికి వెళ్దాం పదా, బాగు చేసినందుకు ట్రీట్ ఇస్తాను అంటుంది. కానీ కైతు మాత్రం ఏం వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ ఫైన్ ఆర్ట్ క్లబ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు అందరూ మెయిన్ హోల్ డిజైన్ని పెయింట్ చేస్తూ ఉంటారు. అక్కడ క్షియా కూడా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఈసారి తను అదే డోరేమాన్ పెయింటింగ్ వేస్తుంది, కానీ చాలా క్రియేటివిటీగా వేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లియాంగ్ ఆ డిజైన్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడే లియాంగ్, నీకు డోరేమాన్ అంటే అంత ఇష్టమా అంటాడు. దానికి క్షియా అవును అంటుంది. అలా మళ్ళీ తన పెయింటింగ్ వేస్తూ తన పని తను చూసుకుంటూ ఉంటుంది. దాంతో లియాంగ్కి ఏమీ అర్థం కాదు. తను ముందులా మాట్లాడలేదు ఎందుకని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక కుర్రాడు క్షియా దగ్గరకు వచ్చి, నీ దగ్గర సన్ స్క్రీన్ ఉందా, ఉంటే నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు క్షియా తనకి మైఫీ ఇచ్చిన సన్ స్క్రీన్ ని తనకి ఇస్తుంది. అప్పుడు ఆ కుర్రాడు వాడుకొని మళ్ళీ క్షియాకి చెప్తాడు, నువ్వు కూడా వాడుకో, నీ స్కిన్ కూడా ఎండలో మడుతుంది కదా అంటాడు. వాళ్ళు అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం దూరం నుంచి లియాంగ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే లియాంగ్ అనుకుంటాడు, ఈ ఎండ వల్ల క్షియా ఇబ్బంది పడుతుంది అని. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటాడు, ఇప్పుడు బ్రేక్ తీసుకోండి, తర్వాత చేసుకుందాం డ్రాయింగ్ అంటాడు. అప్పుడే క్యాంపస్ సెక్యూరిటీ ఆఫీస్ నుంచి క్షియాకి అనౌన్స్ వస్తుంది, అక్కడికి తొందరగా రమ్మని. అప్పుడు క్షియాకి ఆఫీస్ అడ్రస్ తెలియక అక్కడ ఉన్న కుర్రాడిని అడుగుతుంది, కానీ అతనికి కూడా తెలిసి ఉండదు. అప్పుడు లియాంగ్ అదంతా చూసి క్షియా దగ్గరికి వెళ్తాడు. నేను తీసుకువెళ్తాను పదా అంటాడు. అలా క్షియా లియాంగ్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే తన చెల్లెలు యావ్యా ఉంటుంది. వాళ్ళ అమ్మతో గొడవపడి తను వచ్చి ఉంటుంది. అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎందుకు వచ్చావని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకే లియాంగ్ కూడా వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి కామెడీగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటే వెనక మనోడు మస్తు నవ్వుకుంటాడు. అప్పుడే క్షియా లియాంగ్ దగ్గరకు వచ్చి సారీ చెప్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు డ్రాయింగ్ ని కంప్లీట్ చేయలేను, ఫస్ట్ యావ్యావ్ని ఇంటి దగ్గర వదిలేయాలి అంటుంది. అప్పుడు లియాంగ్ కూడా ఏం పర్వాలేదు, ముందు మీ చెల్లిని తీసుకువెళ్ళు, ఆ డ్రాయింగ్ నెక్స్ట్ డే కంప్లీట్ చేద్దు గానీ అంటాడు. అప్పుడు క్షియా థ్యాంక్స్ చెప్తుంది లియాంగ్కి. వెంటనే యావ్యావ్ కూడా అక్కని కాపీ చేస్తూ తను కూడా థ్యాంక్స్ చెప్తుంది లియాంగ్కి. అప్పుడు క్షియా చుప్ అని అక్కడి నుంచి యావ్యావ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అలా రూమ్ కి వెళ్ళిన క్షియా వాళ్ళ చెల్లిని అక్కడే ఉంచుతుంది. అక్కడే రూమ్ లో ఉన్న మైఫీకి తన సన్ స్క్రీన్ ని తనకి రిటర్న్ ఇచ్చేస్తుంది. అప్పుడే మైఫీ, కొత్త సన్ స్క్రీన్ అప్పుడే అంతా అయిపోగొట్టేసావా అని తిడుతుంది. కానీ క్షియా మాత్రం ఏమీ అనదు తనని. అప్పుడే పక్కనే ఉన్న యావ్యావ్కి మాత్రం అలా వాళ్ళ అక్కని తిట్టినందుకు పిచ్చ కోపం వస్తుంది. అలా యావ్యావ్కి మైఫీకి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడే క్షియా మధ్యలో వెళ్ళి యావ్యావ్ని కంట్రోల్ చేస్తుంది. అలా ఇంటికి వచ్చిన యావ్యావ్ తను దాచుకున్న డబ్బులన్నీ తీసుకొని క్షియాకి మంచి క్వాలిటీ సన్ స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటుంది. అలా వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేసి అలాగే కొను అంటుంది. తర్వాత రోజు క్షియా క్లాస్ లో ఉంటుంది. తనతో పాటు తన సన్ స్క్రీన్ మెటీరియల్ మొత్తం ఉంటాయి. అక్కడే కైతు కూడా ఉంటాడు. అలాగే క్షియాని చూస్తూ, నువ్వు ఈరోజు డిఫరెంట్ గా కనిపిస్తున్నావు అంటాడు. కైతు కూడా తన స్కిన్ ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది అనుకుంటాడు. అప్పుడే కైతు అక్కడే ఉన్న సన్ స్క్రీన్ ని తీసుకొని క్షియాపై స్ప్రే చేస్తూ ఉంటాడు. దాంతో క్షియాకి పిచ్చ కోపం వస్తుంది, ప్రొడక్ట్స్ మొత్తం వేస్ట్ చేస్తున్నాడు అని. అప్పుడే క్షియాకి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, తను ఫైన్ ఆర్ట్ క్లబ్ లో జాయిన్ అయినట్టు. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది క్షియా. తర్వాత లియాంగ్, ఏషియన్ ఒక దగ్గర లంచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి క్షియా కూడా వస్తుంది. అప్పుడు ఏషియన్ క్షియాని తన దగ్గరికి పిలుస్తుంది. వెంటనే క్షియా లియాంగ్ తో వెళ్ళి అంటుంది, నన్ను ఫైన్ ఆర్ట్ క్లబ్ లో జాయిన్ చేసుకున్నారు అని. దానికి లియాంగ్, నాకు తెలుసు, క్లబ్ ప్రెసిడెంట్ నేనే కదా అంటాడు. అప్పుడు ఏషియన్ క్షియాని అలాగే చూస్తూ ఉండిపోతుంది. తన స్కిన్ అంత మంచిగా మారడం చూసి షాక్ అవుతుంది. అప్పుడే లియాంగ్ తో కూడా అంటుంది, నువ్వు గమనించావా క్షియాలో వచ్చిన కొత్త మార్పు అంటుంది. దానికి లియాంగ్, నాకు ఎలాంటి మార్పు కనిపించడం లేదు అంటాడు. లియాంగ్ అలా అనడంతో క్షియా చాలా ఫీల్ అవుతుంది. వీడి కళ్ళు కాకులు పొడిచాయా ఏంటి, అందరూ మార్పు వచ్చింది అంటుంటే వీడు మాత్రం మరమనిషిలా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు క్షియా వెంటనే తను వాడే సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ మొత్తం చూపిస్తుంది ఏషియన్ కి. తర్వాత రోజు క్షియా వాళ్ళ ఆర్కిటెక్ట్ టీచర్ కి తన వర్క్ ని చూపిస్తుంది. కానీ ఆ వర్క్ ని రిటర్న్ ఇచ్చేస్తాడు తను. నువ్వు గీసిన ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ తప్పుగా ఉన్నాయి, మళ్ళీ ట్రై చెయ్యి అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న కైతు క్షియాని ఏడిపిస్తూ, నీలో న్యాచురల్ టాలెంట్ లేదు, నేను చూడు
ఎవరి సహాయం లేకుండా ఎంత వర్క్ కంప్లీట్ చేశానో అంటాడు. దానికి క్షియా, అరే బాబా నువ్వు తోపే, మరి అంత తోపువి మరి నా పక్కన ఎందుకు కూర్చున్నావు అంటుంది. దానికి కైతు, నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే నా తెలివి ఇంకా పెంచుకోవచ్చు అంటాడు. అప్పుడే టీచర్ అంటాడు, ఎవరైతే మళ్ళీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చే వారం లోపు కంప్లీట్ చేయాలి, లేదంటే బాగోదు అంటాడు. దాంతో క్షియా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్న క్షియాని చూసి కైతు చాలా నవ్వుకుంటాడు. తర్వాత క్షియా, ఏషియన్, లిన్సియా ముగ్గురు ఒక దగ్గర కూర్చొని తన వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లియాంగ్ వస్తాడు. తను క్షియా వాళ్ళతో అంటాడు, నేను ఇక్కడికి వచ్చినట్టు వాంగికి చెప్పకండి, వాడికి నాతో ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట, అందుకే నేను ఇక్కడ రాలేదని చెప్పండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఏషియన్ కూడా వెళ్ళిపోతుంది. లియాంగ్ కనపడకపోతే వాంగి తనని పట్టుకుంటాడు అని. అలా లిన్సియా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. క్షియా ఒక్కతే ఉండిపోతుంది అక్కడ. అలా కొంతసేపటికి లియాంగ్ మళ్ళీ రిటర్న్ క్షియా దగ్గరికి వస్తాడు తన సైకిల్ పై. అప్పుడు లియాంగ్ క్షియాతో, నీ కోసం కేఫ్ లో ఏషియన్ వెయిట్ చేస్తూ ఉంది, నిన్ను కూడా అక్కడికి రమ్మంది, రా నేను అటే వెళ్తున్నాను, నేను దిగబెడతాను అంటాడు. అలా క్షియాని తన సైకిల్ పై ఎక్కించుకుంటాడు. అలా క్షియాని తీసుకువెళ్లి కేఫ్ దగ్గర అక్కడ బయట వదిలేస్తాడు. అప్పుడే లియాంగ్ క్షియాతో, నాకు ఏషియన్ చెప్పింది నీకు ప్రాజెక్ట్ వర్క్ లో నా హెల్ప్ కావాలంట కదా అంటాడు. దానికి క్షియా, అవును కానీ నేను అనుకున్నాను నీ దగ్గర అంత టైం లేదని అంటుంది. అప్పుడు లియాంగ్, రేపు నేను ఖాళీనే, నన్ను మోడల్ క్లాస్ రూమ్ లో కలువు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది వినగానే క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా లియాంగ్ క్షియాని వదిలి వెళ్తుంటే అనుకోకుండా ఒక లేడీకి తగులుతాడు. అప్పుడు లియాంగ్, సారీ అమ్మాయి అంటాడు. ఆ లేడీ మాత్రం లియాంగ్ అమ్మాయి అనగానే తెగ సంబరపడిపోతుంది, ఎందుకంటే తను కొత్తగా వచ్చిన టీచర్ అయి ఉంటుంది. అప్పుడే అక్కడ లియాంగ్ దగ్గర ఉన్న ఒక పేపర్ బ్యాగ్ కింద పడిపోతుంది. దాన్ని చూసుకోకుండానే లియాంగ్ అలాగే వెళ్ళిపోతాడు. ఆ టీచర్ కూడా ఆ బ్యాగ్ తీసుకొని లియాంగ్ పిలుస్తుంది దాన్ని ఇవ్వడానికి, కానీ లియాంగ్ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి స్కూల్ టీచర్ అయిన లూపెంగ్ వస్తాడు, వాళ్ళ హై స్కూల్ స్టూడెంట్స్ కి క్యాంపస్ చూపించడానికి. అప్పుడే ఇదంతా లూపెంగ్ చూస్తాడు. వెంటనే లూపెంగ్ ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, ఆ బ్యాగ్ ని నాకు ఇవ్వండి, నేను అతనికి ఇస్తాను అంటాడు. అలా ఆమె కూడా ఆ బ్యాగ్ ని తనకి ఇస్తుంది. తర్వాత ఇక్కడ ఏషియన్, లిన్సియా, క్షియా ముగ్గురు గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారు. అప్పుడు లిన్సియా ఆ లేడీ టీచర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. తను స్టూడెంట్ కాదు, టీచర్, కానీ చాలా మెంటల్ది, కొంచెం తేడా రకం, ఒకసారి ఆర్కిటెక్ట్ టీచర్ తో కూడా గొడవ పెట్టుకుంది అంటుంది. దానికి క్షియా, ఆర్కిటెక్ట్ టీచరు అలా గొడవ పడేవాడిలా కనిపించాడు కదా అంటుంది. తర్వాత ఇక్కడ లూపెంగ్ స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వస్తాడు. అక్కడే ఉన్న లియాంగ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగును తనకిస్తూ అందులో స్విమ్ సూట్ ఉంటుంది. ఇది కొత్తగా దేనికోసం కొన్నావు, నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా అంటాడు. కానీ లియాంగ్ మాత్రం కొత్తది ఎందుకు కొన్నాడో చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చూసే మనకు మాత్రం అనిపిస్తుంది పాతది పోయింది కదా, కొత్తది కొన్నాడు అని. తర్వాత ఇక్కడ రూమ్ లో క్షియా నెక్స్ట్ డే కోసం వస్తువులు రెడీ చేసుకుంటూ ఉంటుంది, రేపే లియాంగ్ ని కలిసేది అని. కానీ లిన్సియా మాత్రం తనేదో మేకప్ వేసుకుంటుంది, తను కూడా వెళ్ళి వాటిని వాడుకోవాలి అనుకుంటుంది. కానీ రేపటి కోసం రెడీ చేసుకుంటుందని తెలియగానే పాప చాలా డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత రోజు క్షియా, లియాంగ్ ఇద్దరు మోడల్ క్లాస్ రూమ్ లో కలుస్తారు. అక్కడ డ్రాయింగ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది వెంటనే క్షియా. అప్పుడు లియాంగ్, కంగారు పడకు పాప, నేనున్నాను కదా, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తావా అంటాడు. తర్వాత లియాంగ్ తన డ్రాయింగ్ చూసి అర్థం చేసుకుంటాడు, తను బిల్డింగ్ మెజర్మెంట్సే తప్పుగా తీసుకుంది అని. అలా వెంటనే లియాంగ్ మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం రియల్ బిల్డింగ్ దగ్గరికి క్షియాని తీసుకువెళ్తాడు. అలా ఇద్దరు కలిసి మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ చేతిలో ఉన్న టేపు ఇరుక్కుపోతుంది. అప్పుడు లియాంగ్ ఆ టేప్ ని చేతితో కదుపుతాడు, దాంతో తన చేతికి తగిలి గాయం అవుతుంది. అప్పుడు క్షియా లియాంగ్ ని హెల్ప్ చేయడానికి దగ్గరికి వెళ్తుంది, కానీ లియాంగ్ మాత్రం ఆ టేప్ వల్ల క్షియాకి ఏమన్నా అవుతుందని తన దగ్గరికి రానివ్వడు. అలా ఎపిసోడ్ 10 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.